అందరికీ నమస్కారం. అలనాటి అమ్మ రుచులకు స్వాగతం. ఈరోజు మనం బొంబాయి రవ్వ పాలతోని ఉప్మా చేసుకుంటున్నాం. పాలతో చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు కావలసిన పదార్థాలు చూద్దాం రండి. ఒక ఉల్లిపాయ, ఒక చిన్న టమాటా, కొంచెం అల్లం తరుగు, పచ్చిమిర్చి లేవు, ఎండుమిర్చి వేస్తున్నాం, రెండు ఎండుమిర్చి, తాలింపు గింజలు, జీడిపప్పులు, పల్లీలు, ఉప్పు, కరివేపాకు, రవ్వ. ఇంకేంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టిన. ఇప్పుడు బొంబాయి రవ్వ ఒక గ్లాసు ఇందులో పోసుకొని మంచిగా వేయించుకోవాలి, దోరగా కలర్ వచ్చేటట్టు. కొంచెం ఇందులో ఒక స్పూను జీలకర్ర, చూడండి, ఒక స్పూను ఇగో జీలకర్ర వేసుకొని మంచిగా రెండు వేయించుకోవాలి. నూనె ఏం వేసుకోవద్దు, ఉత్తదే వేయించుకోవాలి ఇట్లా. ఇగో ఇలా వేయించుకోవాలి. చూడండి, మంచి వాసన వస్తుంది, సువాసన, మంచి స్మెల్ బాగా వస్తుంది. ఇట్లా వేయించుకున్నాక మనం తీసుకొని ఒక ప్లేట్లో పోసుకోవాలి. కళాయి వేడైంది. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. నూనె వేడైంది. పల్లీలు, జీడిపప్పులు వేయించుకుందాం. పల్లీలు, జీడిపప్పులు కూడా దోరగా వేయించుకోవాలి. వేయించుకొని పక్కకు పెట్టుకున్నాక తర్వాత తాలింపు చేస్తాం. పల్లీలు, జీడిపప్పులు వేగినాయి. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు తాలింపు గింజలు వేసుకుందాం. ఎండుమిర్చి, పచ్చిమిర్చి లేవు కాబట్టి ఎండుమిర్చి వేస్తాను. ఇవి కూడా దోరగా వేగాలి. తాలింపు గింజలు మంచిగా వేగాలి. అల్లం ముక్కలు, సన్నగా కోసుకున్న అల్లం ముక్కలు కొంచెం వేగాలి. ఉల్లిపాయలు, ఇగో ఒక టమాటా, చిన్న టమాటా, అన్నీ మంచిగా వేయించుకోవాలి. మగ్గిని ఇగో కరివేపాకు వేసుకుంటున్నాం. కరివేపాకు కూడా మంచిగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు, టమాటాలు అన్నీ మంచిగా వేగినాయి. ఇప్పుడు నీళ్ళు పోసుకుందాం. ఒక గ్లాసు రవ్వకి 2 గ్లాసులు నీళ్ళు, ఒక గ్లాసు పాలు, గ్లాసులు నీళ్ళు పోసినాం. ఇక ఒక గ్లాసు పాలు, ఇగో పాలు చూడండి, ఒక గ్లాసు పాలు పోసుకోవాలి. పోసుకున్నాక కొంచెం ఇది మసలేయటానికి కొద్దిసేపు మూత పెట్టుకుందాం. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. మూత తీసి చూద్దాం. చూడండి, ఎసరు మంచిగా మసిలింది. ఇగో ఇట్లా మసలాలి మంచిగా. ఇప్పుడు రవ్వ పోసుకుందాం.
రవ్వ పోస్తాను. ఇప్పుడు రవ్వ పోసి మంచిగా తిప్పుకోవాలి. వేసారు. ఇప్పుడు ఇలా కలుపుకున్నాక ఉప్పు తగినంత వేసుకోవాలి. ముందు ఉప్పు వేసుకోకూడదు, పాలు పోసుకుంటున్నాం కాబట్టి ఉప్పు ముందు వేసుకోకూడదు. ఇప్పుడు నెయ్యి వేసుకుందాం. నెయ్యి ఒక స్పూను, నెయ్యి ఒక స్పూన్ వేసుకోండి. ఇప్పుడు ఉప్పు వేసుకొని నెయ్యి వేసుకున్నాం. నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా వేసుకోండి. ఉప్పు మాత్రం లాస్ట్లో వేసుకోండి, ఫస్ట్లో వేసుకోబాకండి. పాలు పోతున్నాం కాబట్టి పాలు ఇరుగుతాయి, ఇరిగే అవకాశం ఉంటుంది. ఇగో ఇలా చేసుకొని మంచిగా అంతా నెయ్యి వేసి కలుపుకున్నాక కొంచెం సేపు మూత పెట్టుకోండి. మూత పెట్టుకుంటే మంచిగా ఉమ్మగినట్టు ఉంటుంది. ఇప్పుడు ఇగో చూడండి, మనం వేయించుకున్న పల్లీలు జీడిపప్పులు ఉన్నాయి కదా, అవి పైన ఇట్లా వేసుకోవాలి. వేసుకుంటే కరకరలాడితే మంచిగా టేస్ట్ బాగుంటాయి. కానీ కొంచెం 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. అయిపోయిందండి. ఇగో మూత తీసుకొని చూసి మంచిగా ఎంత కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి మొత్తం అన్నీ, జీడిపప్పులు ఇవన్నీ కలిసేటట్టు, పల్లీలు అన్నీ కలుపుకొని చూడండి. ఇప్పుడు బంద్ చేసుకుందాం. గుమగుమలాడే పాలతో చేసిన బొంబాయి రవ్వ ఉప్మా మీరు కూడా చేసుకొని టేస్ట్ చూడండి, చాలా బాగుంటుంది. చేసుకొని పల్లి చట్నీ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. ఉత్తది తిన్నా బాగుంటుంది. కావాలంటే పల్లి చట్నీ చేసుకొని కూడా తినొచ్చు. ఏ చట్నీ, టమాటా చట్నీ, మామిడికాయ చట్నీ వేసుకున్నా బాగుంటుంది టేస్ట్. ఇక మీ ఇష్టం, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా తింటారు కాబట్టి మేము మాత్రం పల్లి చట్నీ చేసుకున్నాం. పాలతోని ఇలా ఎంతమంది మీరు బొంబాయి రవ్వ ఉప్మా చేసుకున్నారో మాకు కామెంట్ రూపంలో పెట్టండి. మీకు ఒకవేళ ఏమైనా వంటలు కావాలన్నా మేము చేస్తాం, మీరు కామెంట్లో పెట్టి చెప్పండి. మాకు మీకు నచ్చిన వంట ఏదైనా ఉంటే చెప్పండి, అది చేసి చూపిస్తాం. ఇదండి ఈరోజు పాలతో చేసిన బొంబాయి రవ్వ ఉప్మా. ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తా. వేడిగా ఉందండి, కాలుతుంది. చాలా బాగుందండి. మీరు కూడా ఇలా చేసుకోవాలని అనుకుంటారా? మా వీడియో లాస్ట్ వరకు చూడండి. ఉప్మా చేసుకున్నామండి. మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సాయంత్రం 5 గంటలకి మాది అలనాటి అమ్మ రుచులు 5 గంటలకి యూట్యూబ్లో అవుతుంది. తప్పకుండా చూసి కామెంట్స్ పెట్టండి.